వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు అవినీతికి సంబంధించి ఆధారాలు బయటపడుతున్నాయి. విచారణలో అప్పటి అధికారులు నాయకుల ఘనకార్యాలపై నివేదికలు రెడీ అయ్యాయంటున్నారు. మదనపల్లి ఫైల్స్ దగ్ధంలో నివేదిక, డొల్ల కంపెనీలతో మాజీ సిఐడి చీఫ్ సంజయ్ దోపిడీ, ఆక్సిజన్ ప్లాంట్ల పేరుతో గనుల వెంకటరెడ్డి ఘనకార్యాలపై ఆధారాలు లభ్యమయ్యాయని చెప్తున్నారు. అయినా వాటిపై చర్యలకు ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. గత 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వంలో అవినీతి అక్రమాలపై ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూటమి పార్టీలు ఆరోపణలు గుప్పించాయి. అధికారంలోకి వచ్చాక ఆ నిర్వాకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లపై సీరియస్ గా దృష్టి సారించి విచారణలకు ఆదేశించారు. ఇప్పుడు ఆ సిఐడి, ఇతర నిఘా సంస్థల విచారణలన్నీ చివరి దశకు చేరి నివేదికలు తయారయ్యాయి అంటున్నారు. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైల్స్ దగ్ధం పెద్ద కలకలమే రేపింది. దానిపై తక్షణం స్పందించిన సీఎం చంద్రబాబు డీజీపీని హెలికాప్టర్లో స్పాట్కు పంపించారు. ఇప్పుడు మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసుకు పథకం ప్రకారమే నిప్పు పెట్టారని రెవెన్యూ శాఖ ప్రాథమికంగా నిర్ధారించింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి మనుషులు భారీగా భూ అక్రమాలకు పాల్పడ్డారని, ఇందుకు రెవెన్యూ అధికారులు సహకరించారని తేల్చింది. ఈ అక్రమాలను సమాధి చేసేందుకే ఆఫీసుకు నిప్పు పెట్టారని విచారణలో గుర్తించింది. ఈ కేసులో మదనపల్లి మాజీ ఆర్టీఓ మురళి ఇప్పటికే అరెస్టయ్యారు. పెద్దిరెడ్డి కుటుంబం, ఆయన అనుచరుల భూ కబ్జాలు బయటకు రాకుండా ఉండేందుకు పక్కా పథకం ప్రకారమే సబ్ కలెక్టర్ కార్యాలయానికి నిప్పు పెట్టారని విచారణలో తేలింది. పెద్దిరెడ్డి పిఏ తుకారాం, ఆయన ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి, మాజీ ఆర్టీఓ మురళి ఆదేశాల మేరకు సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ అమలు చేశారని రెవెన్యూ శాఖ తేల్చింది. ఇక వైసీపీ ప్రభుత్వ అరాచకాలకు కొమ్ము కాసిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్ సంజయ్ అక్రమాలు తవ్వే కొద్దీ బయటపడుతున్నాయి. గతంలో అగ్నిమాపక డైరెక్టర్ జనరల్ గా, సిఐడి విభాగాధిపతిగా పనిచేసిన ఆయన అధికారిక హోదాల్ని దుర్వినియోగం చేసి దోపిడీకి పాల్పడ్డారు. డొల్ల కంపెనీతో కుమ్మక్కై ప్రజాధనాన్ని దోచుకున్నారు. అగ్నిమాపక శాఖకు సంబంధించిన ఎన్ఓసీలను ఆన్లైన్లో జారీ చేసి కాంట్రాక్ట్ ని మొబైల్ యాప్ అభివృద్ధి, నిర్వహణ, 150 ట్యాబ్ల సరఫరా కాంట్రాక్ట్ ను సిఐడి తరపున ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంపై దళితులు, గిరిజనులకు అవగాహన సదస్సుల నిర్వహణ కాంట్రాక్టును నిబంధనలకు విరుద్ధంగా సంజయ్ అస్మదీయులకు కట్టబెట్టారన్న ఆరోపణలున్నాయి. సంజయ్ వాటిని అడ్డం పెట్టుకుని దోపిడీ చేసినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తేల్చింది. కాంట్రాక్టులు దక్కించుకున్న సంస్థలు ఒకటేనని, ముందుగానే కుమ్మక్కై వాటిని వేర్వేరు సంస్థలాగా చూపి టెండర్లలో పాల్గొనేలా చేసినట్లు, ఎవరికీ అనుమానాలు తలెత్తకుండా ఒక్కో కాంట్రాక్టును ఒక్కో సంస్థకు కట్టబెట్టినట్లు నిర్ధారించింది. ఒప్పందం చేసుకున్న వారం 10 రోజుల్లోనే అసలు ఏ పనులు జరగకుండానే 1.5 కోటికి పైగా బిల్లులు చెల్లించేసినట్లు తేల్చింది. కాంట్రాక్టులు దక్కించుకున్న క్రిత్యాప్, సౌత్రిక టెక్నాలజీస్ సంస్థలు ఎక్కడున్నాయని విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టగా విస్మయపరిచే విషయాలు వెలుగు చూశాయి. క్రిత్యాప్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఉనికిలోనే లేదని, అదొక డొల్ల కంపెనీ అని తేలింది. క్రిత్యాప్ టెక్నాలజీస్, సౌత్రిక టెక్నాలజీస్ రెండూ ఒకే సంస్థలని, వాటిలో ఒకటి డొల్ల కంపెనీ అని నిర్ధారించుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా క్రిత్యాప్, సౌత్రిక టెక్నాలజీస్ సంస్థలకు చెల్లించిన సొమ్ము అంతిమంగా ఎవరి వద్దకు చేరిందనే దానిపై సమగ్ర విచారణ చేపట్టాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీనిపై సిఐడి, ఏసీబీతో విచారణ జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అప్పుడే సంజయ్కు సంబంధించిన మరిన్ని అక్రమాలు బయటకొచ్చే అవకాశం ఉంది.
ఇక కోవిడ్ సమయంలో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు విషయంలో అప్పటి గనుల ఘనుడు వెంకట్రెడ్డి తన బినామీ సంస్థ ద్వారా చేతివాటం చూపి దోపిడీ చేశారని తాజాగా వెలుగులోకి వచ్చింది. అప్పట్లో రైల్వే కోడూరు సిహెచ్సిలో, రాజంపేట ఆసుపత్రిలో ఒక్కో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు ఏపీఎండీసీ టెండర్లు పిలిచింది. మైనింగ్ సంస్థ అయిన ఏపీఎండీసీకి వైద్యపరమైన అనుభవం లేదు. ఏపీఎస్ఎండీసీ ద్వారా ఆక్సిజన్ ప్లాంట్లను కొనాలి. కానీ అప్పటి ఏపీఎండీసీని ఎండీ వెంకట్రెడ్డి చక్రం తిప్పి అతని సన్నిహితుడైన కృష్ణప్రసాద్కు చెందిన ధన్వంతరి సంస్థకు టెండరు కట్టబెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా పనులు జరగకుండానే ధన్వంతరి సంస్థకి 50% సొమ్ము చెల్లించేలా చూశారు. తర్వాత ప్లాంట్ల ఏర్పాటు జరగకపోయినా మిగిలిన డబ్బు కోసం వెంకట్రెడ్డి ద్వారా ధన్వంతరి యజమాని కృష్ణప్రసాద్ 2 ఏళ్లుగా ఒత్తిడి తెచ్చారు. సిఎస్ఆర్ విభాగం అధికారులు మాత్రం చెల్లింపునకు సాహసించలేదు. ఎన్నికల్లో కూటమి గెలవడంతో వీలైనంత త్వరగా మిగిలిన 50% డబ్బు చెల్లించేందుకు వెంకట్రెడ్డి తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యారు. సర్వేరాళ్ల కటింగ్కు చైనా యంత్రాలను ధన్వంతరి సంస్థ ద్వారా కొనుగోలు చేసేందుకు వెంకట్రెడ్డి అడ్డగోలుగా వ్యవహరించిన తీరుపై ఏసీబీ విచారణ చేస్తోంది. ఇప్పుడు ధన్వంతరి సరఫరా చేసిన ఆక్సిజన్ ప్లాంట్లపైన విచారణ చేపట్టడంతో వెంకట్రెడ్డి భాగోతాలు బయటపడుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచే టీడీపీ, జనసేన నేతలు వైసీపీ ప్రభుత్వ అక్రమాలపై విచారణలు చేశారు. తాజాగా విచారణల్లో అప్పటి ఆరోపణలన్నీ నిజమని తేలుతున్నాయి. అయినా ఆ అవినీతి తిమింగలాలపై చర్యలకు ప్రభుత్వం మీనమేషాలు లెక్కపెడుతుండడం చర్చనీయాంశంగా మారింది. కక్షపూరిత చర్యలు ఉండవని చెప్పిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు తప్పు చేసిన వారిని మాత్రం వదిలిపెట్టమని ప్రకటించారు. వారు చెప్పినట్లుగానే చట్ట పరిధుల్లో జరుగుతున్న విచారణలో అవినీతి భాగోతాలు బయటపడుతున్నాయి. మరి చర్యలకు ముహూర్తం ఎప్పుడు ఫిక్స్ అవుతుందో చూడాలి.